మూవీని బైకట్ చేయడానికి మెయిన్గా 2 రీజన్స్ గైస్. ఒకటి, ఈ మూవీ కన్నడ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ డబ్బింగ్ మూవీ అండ్ ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి సెన్సేషనల్గా 500 కోట్ల బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఉంది. దీన్ని మనం ఎట్లయినా తగ్గించేయాలని ఒక మెయిన్ రీజను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు కాబట్టి యాంటీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం మూవీని తొక్కేయాలని ట్రై అయితే చేస్తున్నారు. సో ఇది మెయిన్ రీజన్స్. ఇంకా నాకు ఇంక వేరే రీజన్స్ కావాలంటే ఇంకా 2 రీజన్స్ కూడా చెప్పాను మీకు. ఆ మెయిన్ రీజన్ యాంటీ హిందూ ఉన్న వాళ్ళకి కావాలని ట్రై అయితే చేస్తున్నారు మూవీని తొక్కేయాలని. అండ్ ఇంకొకటి ఓజీ మూవీకి ఎఫెక్ట్ పడుతుందని చెప్పి కొంతమంది పీకే ఫ్యాన్స్ కూడా ట్రై అయితే చేస్తున్నారు. సో ఇది కాంతార మూవీ బైకాట్కి జరుగుతున్న థియరీలు. ఎందుకు చేస్తున్నారా, దేనికోసం చేస్తున్నారని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. బ్యానర్లు చింపేస్తున్నావు, డీజేని ఆపేస్తున్నావు, మీరు మూవీ బైకాట్ చేస్తే వాళ్ళు మన మూవీస్ని అక్కడ బైకాట్ చేస్తే ఏం చేస్తారు? అక్కడ వాళ్ళకే లాస్ వస్తుంది, థియేటర్ ఓనర్స్కే లాస్ వస్తుంది. మన మూవీస్ ఆడకపోతే అక్కడ వాళ్ళ మూవీస్ ఎట్లా ఆడవు కదా అనుకుంటారు. అవునరా, వాళ్ళకి లాస్ వస్తుంది, మనకి లాస్ వస్తుంది కదా. అదెందుకు గమనించలేకపోతున్నారు? మార్కెట్ మన తెలుగు ప్రజలకు ఉందంటే అది కర్ణాటక, తమిళలో మన మూవీ అని చూస్తారా? మన కూలీ వచ్చినప్పుడు పిచ్చి కుక్కలాగా ఎగిరారు కదా అక్క, కూలీ కూలీ అని చెప్పి. అప్పుడు రజనీకాంత్ తెలుగులో వచ్చే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తాడా, తెలుగులో మాట్లాడా? పెద్ద రెచ్చిపోయారు కూలీ కూలీ. ఆపోజిట్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఏమైందిరా, ఇంకో కన్నడ మూవీ వస్తుంది, జూనియర్ తొక్కేయాలని ట్రై చేస్తున్నారు. ఏ మనుషులు మారా మీరు, మారా ఇప్పటికి కూడా. కన్నడ వాళ్ళు చేసేది 100% తప్పే. అక్కడ కన్నడలో మాట్లాడాలి, కన్నడలోనే ఉండాలి, తెలుగు టైటిల్స్ అని వాళ్ళు అక్కడ వాళ్ళ అయితే తెచ్చుకున్నారు. వాళ్ళ ఆకి రెస్పెక్ట్ ఇద్దాం. డీజేలు వద్దంటున్నారు, డీజే పర్మిషన్ ఎట్లా వద్దంటున్నారు కాబట్టి దాన్ని డీజే పెట్టాల్సిన అవసరం ఏంది? పర్మిషన్ లేకుండా డీజే పెట్టి పోస్టర్లు చింపించేసుకుంది మీరు. కాకపోతే మొన్న వార్ 2 రిలీజ్ అయింది, ఏమైనా ఇబ్బంది పడ్డారు అక్కడ వార్ 2కి? ఎందుకు ఈ వార్ 2కి ఏం జరగలేదు? అంతెందుకు మన తెలుగు మూవీ నుంచి చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి రీసెంట్గా. ఒక్క మూవీ కూడా ఇబ్బంది ఎందుకు పడలేదు? ఓన్లీ హరిహర వీరమల్లకి ఎందుకు పడ్డది, లేకుంటే ఓజీ మూవీకి ఎందుకు పడ్డది, RRR మూవీకి ఎందుకు పడ్డది, అనంత ముందు రోజు గేమ్ చేంజర్కి ఎందుకు పడ్డది? ఎందుకంటే అక్కడ ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేస్తున్నారు. అక్కడ లా ఒప్పుకోవట్లేదు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అది మీరు కన్సిడర్ చేయకుండా మూవీని బైకాట్ చేస్తామంటే ఎలా సార్? ఇది గాయస్ మెయిన్ నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను కాంతార బైకాట్ గురించి. మూవీ బాగుంటే ఎవడు ఆపలేడు. అంతేకాదు ఆ మూవీ October 2న రిలీజ్ అవుతుంది. అండ్ స్పెషల్ షోస్ వచ్చేసి October 1న కూడా వేయాలని ట్రై అయితే చేస్తున్నారు. మూవీని చూడాలని చెప్పి మ్యాక్సిమం ట్రై చేద్దాం. అండ్ ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.